మనం చేసుకోబోతున్నాం మష్రూమ్ బిర్యానీ అండి. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఆని కాగినాయండి చక్కగా. ఆనియన్స్ కూడా చక్కగా ఉన్నాయి, వేగినాయి. నూనె బాగా కాగిందండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి నూనె బాగా కాగింది. మష్రూమ్ బిర్యానీ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్. ఏదైనా ఏ ప్యాటర్న్ చేసినా, ఏ కర్రీ చేసినా ఫస్ట్ వేయాల్సిన నూనె ఫస్ట్ నూనె కాగించాలండి. పాన్లో నూనె పోసుకోవాలి. పాన్లో నూనె హీట్ అయిన తర్వాత ఏ కర్రీ చేసినా ఏదన్నా ప్యాటర్న్ ఇదే. పాన్లో నూనె వేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇది వేసుకున్న తర్వాత త్వరగా మగ్గడానికి, మళ్ళీ గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు త్వరగా మగ్గడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సాల్ట్ను, పసుపు వేసుకోవాలండి. ఓకే, సాల్ట్ వేసుకోండి. దానికి తగినట్టు మీకు ఎంత సరిపోతుందో అది మీకు తెలుసు. నాకు ఎంత సరిపోతుందో అది నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ పసుపు వేసుకుందామండి మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం, ఇంగ్రీడియంట్ ఎక్కువ వచ్చింది. కలర్ఫుల్గా ఉండదు కూర, అదే బిర్యానీ అని ఏదైనా. మీకు కలర్ఫుల్గా కావాలంటే కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మనం చేయబోతుంది మష్రూమ్ బిర్యానీ. ఓకే, నాటు మష్రూమ్స్ బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఒకప్పుడు 100 రూపాయలు పెడితే 4 కట్టలు 5 కట్టలు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు కట్ట 100 రూపాయలు, చిన్న కట్ట అండి అది. ఇంకా ఏం చేస్తాం మరి, రేపు చూపిస్తాం మీకు వీడియోస్లో. నాటు మష్రూమ్స్ ఎంత డిమాండ్ ఉన్నాయో మీరే షాక్ అవుతారు. ఒకప్పుడు 4-5 కట్టలు వచ్చాయి 100 రూపాయలకి. ఒక్కోసారి తర్వాత 3 కట్టలు వచ్చాయి 100 రూపాయలకి. ఇప్పుడు అంత లేదు, బాగా డిమాండ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ నాటు మష్రూమ్స్కి. ఓకే, ఆనియన్స్ వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే. సెకండ్ పార్ట్ చూడండి, మీ పిల్లలకి నేర్పించండి, మీ పిల్లలకి పెట్టండి.